నార్మల్గా నీకు నెగిటివిటీ చూసావు కదా, Yeah. అది నువ్వు లోపల ఉన్నప్పుడు ఆ అవును. గొడవల వల్ల అవును. చాలా నెగిటివిటీ వచ్చింది అవును. కదా, బయటకు వచ్చినాక కూడా కొంచెం ఆ ట్రోల్స్ అవును. మీమ్స్ అవన్నీ కూడా చూసావు కదా. అవును. ఐ థింక్ మనం ఒకసారి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఎలా తీసుకుంటున్నావు? సో యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ పీపుల్కి ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే గేమ్లో ఏంటంటే ఇట్స్ మోర్ దాన్ గేమ్, హౌ ద ఎడిట్ ఎఫెక్ట్స్ పీపుల్స్ మైండ్ సెట్, హౌ ద మీడియా ఎఫెక్ట్స్ పీపుల్స్ మైండ్ సెట్స్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పిఆర్ థింగ్ యాక్చువల్లీ. సో ఒక ఆపోజిట్ పర్సన్, నాకు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఏదైనా సిచ్యువేషన్లో, ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ అయినా ఒక సిచ్యువేషన్లో నాకు అగేన్స్ట్ అయితే వాడి పిఆర్ కానీ వాడి ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళందరూ నా గురించి నెగిటివిటీ, సో అట్లాంటి ఉన్న మీమ్స్ చేయడం కానీ అట్లాంటి ఉన్న ట్రాల్స్ చేయడం, సో ఆ పేజెస్ని ఫాలో అయ్యి వాళ్ళు కరెక్ట్ అని నమ్మే ఏదైతే సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ నేను తప్పని అనిపించవచ్చు. సో ఐ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ యూనిక్ పర్స్పెక్టివ్. అండ్ జనాలకు తెలిసింది కొంతవరకే నిజం, అండ్ 100% నిజాలు నేను లోపల ఉన్నప్పుడు కూడా యాక్చువల్ మీకు చెప్పినట్టు 24 hours ఫుటేజ్ కూడా ఎడిటెడ్ ఫుటేజే. కొన్ని థింగ్స్ వాళ్ళు బయటికి ఏదైతే రావద్దని వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ అవుతారో అవి బయటికి వాళ్ళు వేయరనమాట ఎడిట్లో 24 hours ఫుటేజ్లో కూడా. సో అండ్ ఎక్కువ మంది లైక్ 95% చూసేది 1 hour ఎపిసోడే. సో నేను దాంట్లో నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే నాకు డిఫెన్స్గా నేను చెప్పిన ఎన్నో థింగ్స్ని వాళ్ళు 1 hour ఎపిసోడ్లో వేయలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రియాంక వచ్చి నాకు భాయ్దూజ్ రోజు నాకు కాళ్ళకి దండం పెట్టడం అది 24 hours ఎపిసోడ్లో వచ్చింది లక్కీలీ, కానీ 1 hour ఎపిసోడ్లో రాలేదు అది. సో అట్లాంటి సిచ్యువేషన్స్తో నాకు చాలా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అది 1 hour ఎపిసోడ్లో వస్తే. అండ్ నేను ఒకసారి నన్ను బయటికి పంపించేసేయండి, నాకు మీరు ఆన్సర్స్ ఇవ్వట్లేదు అని అన్నది నేను 3 hours మాట్లాడిన కెమెరాతోని. బట్ వాళ్ళు ఒక 30 seconds 40 seconds వచ్చింది అంతే అది 1 hour ఫుటేజ్లో. సో ఆ లైవ్ ఫుటేజ్లో కూడా 100% రాలేదు. సో బిహైండ్ ద థింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఎవరిని హైలైట్ చేయాలనుకుంటున్నారు, ఎవరి గేమ్ని ఎట్లా వాళ్ళ అసలు ఆ గేమ్ ప్లాన్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఒక పాయింట్లో నేను ఫిక్స్ అయిపోయినా 5th week సంథింగ్, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఐ డోంట్ కేర్, నేనేంటో నేను అట్లుంటా. సో అని చెప్పేసి నేను ఫిక్స్ అయినప్పుడు యాక్చువల్ నాకు ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, అందుకే నేను ఎప్పుడు ఏడ్చేటోని కూడా కాదనమాట. గేమ్లో ఓడిపోయినా కూడా ఎవడైనా ఏమైనా అన్నా కూడా ఐ యూస్ టు క్వశ్చన్ అండ్ ఐ యూస్ టు లైక్ ఫైట్, బట్ ఐ నెవర్ క్రైడ్ అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు షో సింపతి బికాజ్ నాకు అవసరం లేదు అది, నేను అలాంటి పర్సన్ని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెల్ట్ వేసినప్పుడు కూడా అది ఏడ్చి నేను ఎండ్ వరకు దాన్ని లాగి రాద్దంతం చేయొచ్చు, నేను ఏడవచ్చు ప్రతిసారి ఇట్లా నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి నేను ఒక ఎమోషనల్ కార్డ్ ప్లే చేయొచ్చు. కానీ నేను అది ఐ డెంట్ డిసైడ్, ఐ డిసైడెడ్ నాట్ టు డూ దట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ పర్సన్. సో నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఏంటి అన్న నా వ్యక్తిత్వం గుర్తుండిపోవాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఎలిమినేషన్ రోజు కూడా నేను చూస్తే చాలామంది ఏడ్చింది, లైక్ 95% ఆఫ్ ద పీపుల్ క్రైడ్ ఎట్ ది ఎలిమినేషన్. ఐ నెవర్ క్రైడ్, ఐ టోల్డ్ స్మైల్ అని. ప్రియాంక కూడా ఏడవబోతుంటే వద్దు, అందరికీ నాకు ఒక డిఫరెన్స్ ఉండాలి, నువ్వు నవ్వు పర్లేదు, వెళ్ళిపోతాం బయట కలుస్తామని చెప్పేసి చెప్పింది. సో దట్ ఈస్ ద థింగ్, అందుకే నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోను. అండ్ ఎప్పుడైతే నిజంగా నేను నా లైఫ్లో నా ప్యాషన్ ఏంటంటే ఒక సినిమా తీయాలి, ఒక ముందుకు రావాలి, సో జనాల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయినే. సో అక్కడ ఉన్న అందరిలాగానే నేను కూడా ఒక కామన్ మ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే. నేను ఒక సినిమా తీసిన కాబట్టి యాక్టర్ అనే కేటగిరీలో వెళ్ళినా కానీ, సో ఐ ఆమ్ మోర్ కామన్ మ్యాన్ దాన్ ద పీపుల్ హూ క్లెయిమ్ టు బీ ద కామన్ మ్యాన్ ఇన్ దట్ షో. నేనేమనుకున్నా అంటే నేను ఒక లాంగ్ రన్ గురించి ఆలోచించిన. నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో. కొన్ని స్పై పేజెస్ అట్లాంటివి ఓపెన్గా చెప్తున్నా, నాకు ట్రాల్ చేసింది చాలా వరకు. కానీ ఇప్పుడు నా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంచి కామెంట్స్ వాళ్ళు రీపోస్ట్ చేసింది, చాలామంది నన్ను ట్రాల్ చేసిన వాళ్ళు కూడా. సో మై ఆన్సర్ ఈజ్ మై వర్క్. సో మై వర్క్ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నేను దాని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వను. సో వాళ్ళు ట్రాల్ చేసిన వాళ్ళని ట్రాల్స్ చేసుకునివ్వండి, దెన్ నేను మంచి మూవీస్ చేసిన రోజు వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అంతే.